కానీ మీరు ముఖ్యమంత్రి ఎట్లయినట్టు తెలంగాణకు అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మా వల్ల మీరు సీఎం సీట్లో కూర్చున్నారు, కేవలం మా వల్ల. మేము జనాలకు వాస్తవాలు చెప్పబట్టి బీఆర్ఎస్ పార్టీ ఈ విధంగా ప్రజలను మోసం చేసింది. కేసీఆర్ ఎమ్మెల్యేలు ఈ విధంగా జనాలను మోసం చేస్తున్నారు, కబ్జాలు చేస్తున్నారు, దందాలు చేస్తున్నారు, సెటిల్మెంట్లు చేస్తున్నారు, బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఆగమాగం పరిస్థితి అని చెప్పి జనాలకు వివరించినప్పుడు అప్పుడు జనాలు మేము మాట్లాడినటువంటి మాటలను నమ్మి బీఆర్ఎస్ మాకొద్దు ఆల్టర్నేట్ పార్టీ కావాలని చెప్పి కాంగ్రెస్ ఆ రోజు ఆల్టర్నేట్ పార్టీ ఉంటే కేసీఆర్ పైన ఉన్నటువంటి వ్యతిరేకత ఓట్లు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడి అప్పుడు మీరు అధికారంలోకి వచ్చారు. అంతే తప్ప మాకు రేవంత్ రెడ్డి కావాలని చెప్పి ఏరి కోరే మిమ్మల్ని ముఖ్యమంత్రి చేయలేదు కదా జనాలు. కేసీఆర్ పైన ఉన్నటువంటి కోపం మొత్తం కూడా మీకు డైవర్ట్ అయింది. మంచో చెడో మార్పు కావాలి, కొత్త పార్టీ రావాలి. కేసీఆర్ను 2 సార్లు చూసినాం, ఏదైనా వేరే పార్టీ వస్తే చూస్తాం అనుకోని తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి తీసుకొచ్చి ఇప్పుడు జనాలు ఏమంటున్నారు, మంచో చెడో కేసీఆర్ ఉండాలి, ఈ రేవంత్ రెడ్డి మాకు వద్దు. రేవంత్ పోవాలి, కేసీఆర్ రావాలి, బీఆర్ఎస్ రావాలి, కాంగ్రెస్ పోవాలని చెప్పి జనాలే చెప్తున్నటువంటి మాట కదా. సో రేవంత్ అన్న ఎక్కువ ఎంచుకుంటున్నాడు. ఇట్లా నేను మొత్తం ప్రధానమంత్రి అయితా, నేను జాతీయ రాజకీయాలు చేస్తా, దేశ రాజకీయాలు చేస్తా, అవసరం అని కూడా రేవంత్ రెడ్డి కొత్త పొలిటికల్ పార్టీ పెట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కొత్త పొలిటికల్ పార్టీ పెట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఎక్కడా లేదు. అంటే అంటాం కదా, ఇప్పుడు నేను ఏకదమ్నా ఎమ్మెల్యే పోటీ చేస్తా అంటే మా వాళ్ళందరూ పర్సన్ అవుతారు, ఈ యూట్యూబ్లో వీడియోలు చేస్తాడు ఎమ్మెల్యే అంటే వెళ్ళాలి మావాడే అంటాడు, ఉదే పుసుక్కులో మాట అంటాడు, ఇంకో అన్న గమ్మ చేస్తావు కానీ యూట్యూబ్లో వీడియోలు ఎవరు చూడండి నువ్వు ఎమ్మెల్యే అవుతావా అది అనేస్తాడు. అట్లని ఇక్కడ మనం ముఖ్యమంత్రిని ఎక్కడ కూడా చిన్న చూపు చూడాలనే ఆలోచన కాదు. రేవంత్ అన్న చాలా కష్టపడి ఎదిగిండు. రేవంత్ అన్న ఖచ్చితంగా గొప్ప స్థాయికి వెళ్ళాలి. ముఖ్యమంత్రి కంటే పెద్ద స్థాయి ఏందండి? ముఖ్యమంత్రి కంటే పెద్ద స్థాయి ఏంది? తెలంగాణకు సీఎం అయిండు. సీఎం అంటే తెలంగాణకు బాస్, తెలంగాణకు రాజు, 4 కోట్ల మంది జనాలకు రేవంత్ రెడ్డి బాస్. అంత గొప్ప స్టేజ్కి ఎదిగిండు. ఆయన సొంతంగా కష్టపడ్డాడు, ఆయన వెనకాల బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు. చంద్రబాబు సపోర్ట్ చేసిండు, ఆ తర్వాత రేవంత్ రెడ్డి సొంతంగా ఎదిగిండు, తను కష్టపడి పాదయాత్ర చేసి కాంగ్రెస్ అధికారంలో తీసుకొచ్చిండు. ఓకే, కానీ రేవంత్ అన్న ఈరోజు మేము జాతీయ రాజకీయాలు చేస్తా, దేశ రాజకీయాలకు పోతా అనడం చాలా విచిత్రం అనిపిస్తున్నది. ఎందుకట్లా? కేసీఆర్ కూడా అట్లనే అనుకున్నాడు. ఒక ఫెయిల్యూర్ మనం చూసినాం, మన కండ్ల ముందు మనం చూసినాం. కేసీఆర్ కూడా ఢిల్లీలో పార్టీ స్థాపించిండు, ఏపీలో స్థాపించిండు, మహారాష్ట్రలో స్థాపించిండు. బీఆర్ఎస్ మొత్తం రాష్ట్రం అంతా తిరుగుతుంది, అన్ని రాష్ట్రాలలో బీఆర్ఎస్ పోటీ చేస్తుందని కేసీఆర్ చెప్పిండు. సీన్ కట్ చేస్తే కేసీఆర్ ఓడిపోయిండు, బీఆర్ఎస్ పార్టీ చిత్తుగా ఓడిపోయింది. సో ఎప్పుడైనా కూడా చేయాలా, కానీ పబ్లిక్లో కూడా ఎట్లుందో ఆలోచన చేయాలి. ఫస్ట్ పబ్లిక్లో ఎట్లుంది ఆలోచన చేయాలి కదా. డబ్బులు ఉండొచ్చు, లేకపోతే ఇంకోటి ఉండొచ్చు, కానీ పబ్లిక్ ఏమనుకుంటున్నారు, పబ్లిక్ మన పైన పాజిటివ్ ఉన్నారా నెగిటివ్ ఉన్నారా అనేది కూడా ఖచ్చితంగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది.